వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. తెలుగు సినిమా రేంజ్ ని ఇంటర్నేషనల్ డయాస్ మీద సగర్వంగా నిలబెట్టిన రాజమౌళి ఇక సినిమాలు చేయరా? తెలుగు సినిమాలు అసలే చేయరా? ఇప్పుడు ఇది $1000 క్వశ్చన్. ఎందుకు చేయరు? అంత పెద్ద డిసిషన్ ఎందుకు తీసుకుంటారు అని కంగారు పడుతున్నారు మూవీ లవర్స్. సినిమాలో హీరో ఎవరైనా, కంటెంట్ ఏదైనా బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టే సక్సెస్ ని ప్రేక్షకులకు అందించడం మాత్రమే తన లక్ష్యంగా ముందుకు సాగే కెప్టెన్ రాజమౌళి. ఇంతింతై వటుడింతై అన్నట్టు ఆయన సినిమాకి ఎదిగారు. ఆయనతో పాటు తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ని కూడా పెంచారు. బాహుబలితో సౌత్ సినిమాలకు నార్త్ గేట్లు పర్మనెంట్ గా ఓపెన్ అయ్యాయి. ఒకంత తెలుగు సినిమాలను చూసి ఉత్తరాది వారు అలర్ట్ అయ్యే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. మనం కూడా రాజమౌళిలాగా ముందడుగేద్దాం అని నీల్, అట్లీ లాంటి డైరెక్టర్లు డేర్ చేశారు. RRRతో ఇంటర్నేషనల్ డయాస్ మీద తెలుగు సినిమాకు గౌరవం తెచ్చిపెట్టారు రాజమౌళి. అప్పటి నుంచి ఆయనతో కొలాబరేట్ కావడానికి ఉవ్విళ్లూరుతున్నారు ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్. వాళ్ళందరితో ట్రావెల్ చెయ్యాలనే కోరిక జక్కన్నకు మాత్రం ఉన్నదా ఏంటి? అందుకే మహేష్ సినిమాతో రీజనల్ హీరోల కాంబోకి ఫుల్ స్టాప్ పెడతారనే మాట వినిపిస్తోంది. SSMB 29 కోసం ఓ OTT సంస్థతో భారీ డీల్ కుదుర్చుకున్నారట జక్కన్న. అందుకే సినిమా ప్రోగ్రెస్ కి సంబంధించి చిన్న పిక్ కూడా లీక్ చేయడం లేదట. దాదాపు 72 దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది సదరు OTT. అంత రిలీజ్ చూశాక, ఆ రేంజ్ అప్లాజ్ అందుకున్నాక జక్కన్న రీజనల్ హీరోలతో సినిమా చేస్తారనే ఆశలు లేవంటున్నారు క్రిటిక్స్. ఆఫ్టర్ SSMB 29 జక్కన్న కొలాబరేషన్ మొత్తం హాలీవుడ్తోనే అన్నది జోరుగా సాగుతున్న ప్రచారం. మనకు తెలిసిన నలుగురు మన గురించి గొప్పగా చెప్పడంలో కొత్తేముంది? ముక్కుమోహం తెలియని వారు కూడా మన గురించి గట్టిగా మాట్లాడాలి. ఆ మాటలు కూడా రీసౌండ్ చేయాలి. అప్పుడు కదా మజా. ఇప్పుడు సరిహద్దులు దాటి అలాంటి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు పుష్ప 2 టీం మెంబర్స్. నెట్ఫ్లిక్స్లో నెవర్ బిఫోర్ అంటూ దూసుకుపోతోంది పుష్ప 2. నాన్ ఇంగ్లీష్ మూవీస్లో 5.8 మిలియన్స్ వ్యూస్తో దుమ్ము రేపుతోంది. తెలుగు సినిమాకు లభించిన అరుదైన ఘనత అంటున్నారు క్రిటిక్స్. 3 గంటల 40 నిమిషాల OTT వర్షన్ ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు గ్లోబల్ ఆడియన్స్. పుష్ప 2 పాటలకి ఎంత పేరుస్తుందో అంతకు మించిన పేరు యాక్షన్ ఎపిసోడ్స్ కి వస్తుంది. జాతర ఎపిసోడ్, క్లైమాక్స్ ఫైట్ సీన్ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు జనాలు. పుష్పరాజ్ సూపర్మెన్ తో ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు. మార్వెల్ సిరీస్లోనూ ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ ని చూడలేదు బ్రో అని వావ్ అవుతున్నారు. ఎంతమంది హాలీవుడ్ సూపర్ హీరోలతో పోల్చినా పుష్పరాజ్ సూపర్ స్పెషల్ అనే ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇండియాలో క్రియేటివ్ ఎనర్జీ చాలా ఉంది. దాన్ని హాలీవుడ్ ఉపయోగించుకుంటే బాగుంటుంది. కథ చెప్పే విధానంలో వారికి తిరుగే లేదంటూ పుష్ప 2ని చూసిన వారు స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నారు. ఇప్పటిదాకా బాహుబలి 2, RRR గురించి మాట్లాడుకున్న వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ లేటెస్ట్ గా పుష్ప 2 కలెక్షన్స్ మేకింగ్ కి ఫుల్ ఫిదా అవుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఆల్రెడీ రూల్ చేసిన పుష్పరాజ్ ఇప్పుడు సూపర్ హీరోలకు ధీటైన హీరోయిజాన్ని చూపిస్తూ నెట్ఫ్లిక్స్ త్రూ వరల్డ్ వైడ్ ఆడియన్స్ హృదయాలని కొల్లగొట్టేస్తున్నారంటూ ఫుల్ ఖుషి అవుతుంది టీం. నార్త్ ఇండియాలో సినిమాలకు బడ్జెట్ ఉండడం లేదా? మనవాళ్లే ధైర్యంగా 100 కోట్లను దాటి 1000 కోట్ల వైపు బడ్జెట్ ని పరుగులు తీస్తుంటే నార్త్ వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నట్టు? ఎక్కడ తడబడుతున్నట్టు? మనకున్నంత మార్కెట్ వాళ్ళకు లేదా? పోనీ మన వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే? ఈ డీటెయిల్స్ మాట్లాడుకుందాం పదండి. క్రిష్ నెక్స్ట్ చాప్టర్ కి బడ్జెట్ పెట్టలేకపోతున్నారా? అత్యంత భారీ బడ్జెట్లు పెట్టే బాలీవుడ్కి ఇన్ని కష్టాలు ఎందుకొస్తున్నట్టు? ఇప్పుడు ఇదో హాట్ టాపిక్. మేకింగ్ పరంగా రాజీ పడలేం. ఒకవేళ అంతంత పెట్టి సినిమాలు తీసినా మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుందోననే ఊగిసలాట అంటూ సిట్యువేషన్ని డిస్క్రైబ్ చేస్తున్నారు క్రిటిక్స్. సోలోగా 1000 కోట్లు పెట్టి సినిమాలు తీస్తే వర్కౌట్ కాకపోతే నిండా మునిగిపోయే పరిస్థితి ఉంది. అందుకే సౌత్ హీరోస్ను కలుపుకుని సినిమాలు తెరకెక్కించాలన్నది ముంబై మేకర్స్ స్ట్రాటజీ. ఇప్పుడు వార్ 2 కూడా అలాంటి సబ్జెక్టే. నార్త్ హృతిక్, మన తారక్ కలిసి నటిస్తోన్న ఈ సినిమా మీద బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సౌత్ నార్త్ పక్కా కొలాబరేషన్ ఉంటే మార్కెట్ పరంగానూ, ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగానూ మేకర్స్ సేఫ్ జోన్లో ఉంటారు. అందుకే ఇప్పుడు ఈ ఫార్ములాని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ మధ్య బ్రహ్మాస్త్రలో కింగ్ నాగ్కి ది బెస్ట్ రోల్ ఇవ్వడం వెనుక రీజన్ ఇదే. ఆల్రెడీ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో వెంకటేష్తో కలిసి నటించారు సల్మాన్ ఖాన్. త్వరలోనే ఆయన రజనీకాంత్తో కలిసి అట్లే సినిమాలో నటిస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. సౌత్తో మింగిల్ కావడానికి సల్మాన్ ఎప్పుడూ వెనక్కి తగ్గరు. మెగాస్టార్ మూవీలో టార్మార్ టక్కర్మార్ అంటూ స్టెప్పులు కూడా వేశారు సల్లుభాయ్. హిట్ అనే ఒక పదం వినిపిస్తే చాలు, ఆ తర్వాత చెలరేగిపోవడానికి. మామూలు సినిమాలకి ఈ పదం అంతా కిక్కిస్తే జస్ట్ ఇమాజిన్ ఫీమేల్ ఓరియంటెడ్ కంటెంట్కి ఇంకెంత ప్లస్ అవ్వాలి. సక్సెస్ ఇచ్చే ఎనర్జీ బౌండరీస్ దాటేలా చేస్తుందని అంటున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ని సాదాసీదాగా కానిచ్చేసినా సెకండ్ పార్ట్ను మాత్రం గొప్పగా ప్లాన్ చేసుకుంటున్నారు.
సంపత్ నంది కథతో ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. హెబ్బా పటేల్ నటిస్తున్నారు అన్నది తప్పితే ఇంకేం బజ్ లేదు ఓపెనింగ్ రోజు. కానీ గ్రామంలో వరుస హత్యల వెనుకున్నదెవరు అనే కాన్సెప్ట్ థియేటర్లకు జనాలను రప్పించింది. ఓదెల రైల్వే స్టేషన్ సక్సెస్ కావడంతో ఇమీడియట్ గా సెకండ్ పార్ట్ ను స్టార్ట్ చేశారు. ఫస్ట్ పార్ట్ కు సెకండ్ పార్ట్ కు ఏ మేరకు కనెక్షన్ ఉంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అయినా తమన్నా నటిస్తున్న ఓదెల 2 మీద మాత్రం మంచి హైపే క్రియేట్ అయింది. ఫస్ట్ పార్ట్లో నటించిన హెబ్బాను కాదని సెకండ్ పార్ట్కు బడ్జెట్ పెంచి తమన్నాను తీసుకున్నారు మేకర్స్. ఇప్పుడు మంగళవారం మూవీకి కూడా ఇదే జరుగుతుందన్నది టాక్. పాయల్ రాజ్పుత్తో తెరకెక్కించిన మంగళవారం యూత్ని యమాగా ఆకట్టుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ థ్రిల్లర్కి ఇప్పుడు సీక్వెల్ చేసే ప్లాన్స్లో ఉన్నారు మేకర్స్. సెకండ్ చాప్టర్ కోసం బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ని అప్రోచ్ అవుతున్నారన్నది టాక్. ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఓదెల 2 మంగళవారం సీక్వెల్ బాక్సాఫీస్ దగ్గర బంపర్గా ఆడితే తప్పకుండా ఫ్యూచర్లో ఈ సంప్రదాయం కంటిన్యూ అయ్యే ఛాన్సులు బాగా కనిపిస్తున్నాయి. నీరు పళ్ళ మెరుగు, సినిమా ఇండస్ట్రీ క్రేజ్ ఎరుగు అంతేనంటారా? అంతేలేండి. క్రేజ్ ఎక్కడుందో తెలుసుకున్నారు కాబట్టి మాలీవుడ్ హీరోలందరూ టాలీవుడ్ వైపు బారులు తీస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్లు క్యాష్ చేసుకుంటే ఇప్పుడు హీరోలు కూడా అదే బాట పడుతున్నారు. దుల్కర్ సల్మాన్ ని ఇప్పుడు ఎవరూ మాలీవుడ్ హీరోగా చూడటం లేదు. అంతగా తెలుగు సినిమాలతో ప్రూవ్ చేసుకున్నారు దుల్కర్. ఆయన రూట్లోనే టాలీవుడ్ కి వచ్చేశారు ఫాహద్. భన్వర్ సింగ్ షెకావత్ గా ఫాహద్ నటనను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. నాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ అసలెప్పుడూ లేవంటున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. సలార్తో సీక్వెల్తో పాటు మహేష్ సినిమాలోనూ కీ రోల్ చేస్తున్నారు పృథ్వీరాజ్. ఆయన డైరెక్ట్ చేసిన L2 ఎంపురాన్ కూడా తెలుగులో విడుదలవుతోంది. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కూడా అడపాదడప తెలుగు సినిమాలు చేస్తూనే ఉన్నారు. మమ్ముట్టి, మోహన్ లాల్, జయరాం ఎప్పుడో మనవారైపోయారు. లేటెస్ట్ గా దేవ్ మోహన్ కూడా టాలీవుడ్ తో అనుబంధం పెంచుకుంటున్నారు. శాకుంతలంలో నటించిన దేవ్ మోహన్ ఇప్పుడు సతీలీలావతిలో లావణ్య త్రిపాఠితో జోడీ కడుతున్నారు. వీటన్నిటికన్నా టాప్ నాచ్ న్యూస్ ఇప్పుడు తారక్ సినిమాలో టోవినో థామస్ కీ రోల్ చేస్తున్నారు అన్నదే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ నటించే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట టోవినో. రీసెంట్ గా తన సినిమాలను తెలుగులో బాగా ప్రమోట్ చేస్తున్న టోవినో త్వరలోనే తెలుగులో మాట్లాడతానంటూ ఆ మధ్య హింట్ ఇవ్వడం దీనికోసమేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు తారక్ ఫ్యాన్స్. ఓవర్సీస్ అంటే జస్ట్ అమెరికా మార్కెట్, ఆస్ట్రేలియా మార్కెటేనా? నో, అంతకు మించి. థింక్ బిగ్. ప్రపంచం చాలా పెద్దదని నేర్పించేశారు ఎస్ఎస్ రాజమౌళి. అందుకే ఇప్పుడు అందరూ డిఫరెంట్ కంట్రీస్లో ల్యాండ్ అవుతున్నారు. ఇంతకీ ఇప్పుడు ఇంటర్నేషనల్ టూర్ ఎందుకంటారా? హ్యావ్ ఎ లుక్. బాహుబలి, RRR అనే తేడా లేదు. రాజమౌళి సినిమాలకు జపాన్లో హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. రాజమౌళి ఇంట్రడ్యూస్ చేశారనో, కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలనో డార్లింగ్ సినిమాలకు గట్టి ఫ్యాన్ బేస్ వచ్చేసింది. తారక్ దేవరను కూడా గట్టిగానే ఆదరించారు జపనీస్. నాటు ఎఫెక్ట్ ఈ రేంజ్ లో ఉందని సంబరపడిపోయారు నందమూరి ఫ్యాన్స్. రీసెంట్ గా కల్కి సినిమా రిలీజ్ ని కూడా జపాన్ లో గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. మీ అందరి వెంటే నేను అంటూ నినాదంగా అడుగులు వేస్తున్నారు నాని. ఆయన నటించిన సరిపోదా శనివారం మన దగ్గర డీసెంట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా జపాన్ కలెక్షన్ల మీద మనసు పడుతున్నారు నేచురల్ స్టార్. ఇప్పుడున్న పరిస్థితుల్ని చూస్తుంటే ఇక్కడ రిలీజ్ అయిన సేమ్ డేట్కే జపాన్లోనూ మన సినిమాలను రిలీజ్ చేసేటట్టే ఉన్నారు మేకర్స్. ఇదే వాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.